ఒక స్త్రీ విజయం వెనక ఖచ్చితంగా ఒక మగాడు ఉండాలి. అది కూడా భర్త ఉంటే ఎంత విజయవంతంగా ఉంటదో మన స్వప్నక్క చూపించిందనమాట. సో, మా వెనకుండి నడిపిస్తున్న బావగారు ఉన్నారనమాట. బావగారితో అడుగుదాం రండి ఒకసారి స్వప్నక్క గురించి. హలో బావగారు, నమస్కారం. నమస్కారం. బాగున్నారా? సూపర్. స్వప్నక్కని ఇంత ఎదుగుతుందని, ఇంతమంది స్వప్నక్కని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారా? అస్సలు లేదండి. అస్సలు లేదు. 3000 మంది వచ్చారంట. ఆహా! తను కూడా చాలా అంటే భయపడుతుంది. ఎంతమంది వస్తారో అని అనుకోలేదు. ఒక 500 వస్తారా? 1000 వస్తామా అనుకున్నాం కానీ 3000 మంది దాకా వచ్చారు. అసలు పట్టట్లేదు హాల్ అక్కడ తోసుకుంటున్నారు స్వప్నక్క కోసం. అవును. అంటే అంత అభిమానము తన అందరు మన సొంత ఫ్యామిలీ లాగా మాట్లాడుతుంది కదా! అందుకు దానికోసం. స్వప్నక్క సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అబ్సల్యూట్‌లీ హ్యాపీ. అబ్సల్యూట్‌లీ ఐ వాంట్ ఫీమేల్స్ టు గ్రో అండ్ అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అదే నేను నేర్పించింది కూడా అంతే. ఏంటంటే యూనిట్ స్టాండ్ ఆన్ బై ఓన్. ఓకే. కాదు అంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టు ఒక స్త్రీ గెలవాలంటే ఖచ్చితంగా ఒక మగాడి అవసరం, అవకాశం ఇట్ ఉంటుంది. ఈస్ అంటే సేమ్ అంటే హస్బెండ్ వెనకాల వైఫ్ ఉండాలి. వైఫ్ వెనకాల హస్బెండ్ ఉండాలి. మా ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. సో మా మదర్ ఎలా ఫుల్ సపోర్ట్ ఎలా ఉందో వితౌట్ మై మదర్ వీ కెనాట్ ఎక్సెల్ ఇన్ అవర్ కెరియర్స్. ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా చెప్పాలి. అంటే అత్తమ్మ అంటే అలా ఉండాలని మొత్తం నేర్చుకోవచ్చు. అవునవును. ఎందుకంటే తన మా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి వీఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ. అంటే స్వప్నక్క వీడియోస్ చూస్తూ ఉంటారా మీరు యూట్యూబ్‌లో? అబ్సల్యూట్లీ. కదా! ఒక్క వీడియో మీకు బాగా నచ్చింది చెప్పండి. ఒక్క వీడియో బాగా నచ్చింది అంటే చాలా ఉన్నాయి కదా! ఒకటి చెప్పలేరు అంతేనా? ఒక్కటంటూ చెప్పలేము. ఖచ్చితంగా. అండ్ స్వప్నక్క, యశ్ యొక్క ఫ్రెండ్‌షిప్ గురించి ఏమనుకుంటారు మీరు? చాలా మంచి అంటే ఫ్రెండ్షిప్ అనే దానికన్నా సిస్టర్స్ రిలేషన్. నన్ను బావ అని పిలుస్తుంది. నేను అంటే నాకున్న మరదలతోనే ఎలా చూసుకుంటానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఇంట్లో అమ్మాయిలాగా అంటే మరదల్లాగా అంతే ఇంకా. నేను కూడా మీ మరదల్ని అబ్సల్యూట్లీ. నేను అదే నేను యూనివర్సల్ బావ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ తెలుసా. నిజంగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్ని పూజలు చేసుకుంటే దొరికారో స్వప్నక్కకు మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా స్వప్నక్క కొడుకు వెరీ ఉన్నాడు. వెరీ అంటే విధు మమ్మీని ఇంతమంది వచ్చి మమ్మీని పలకరిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? I'm feeling happy and excited. I'm feeling happy. యూ ఫీలింగ్ హ్యాపీ. అండ్ నీకు షయ్యా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అదేం లేదా? మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం నాకు. ఇద్దరు ఇష్టమా? ఎందుకని ఇద్దరు ఇష్టం? ఒకరు ఎక్కువ చెప్పాలంటే ఎవరిని చెప్తావు? అమ్మ ఇష్టమా? ఇప్పుడు డాడీ చూస్తారు ఈ వీడియో, ఫీల్ అవుతారుగా. నాన్న కూడా ఇష్టం నచ్చుతుంది, అమ్మ ఇంకా ఇష్టం. ఇంకా ఎక్కువ ఇష్టమా? మమ్మీలో ఏం నచ్చుతుంది నీకు బాగా? మమ్మీ హార్డ్ వర్క్ ఇంటే డిటర్మినేషన్ నాకు నచ్చుతుంది. అరే ఎలా రా, మొత్తం ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నావు నువ్వు. ఏం చదువుతున్నావు నువ్వు? 7th class. 7th class. మరి ఎందుకు తలదించుకొని ఇట్లా మాట్లాడుతున్నావు? తలెత్తావా? బాగా చదువుతావా నువ్వు? మమ్మీ ఏం చెప్తారు రోజు నీకు? మంచిగా చదవాలి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు. ఇప్పుడైతే చెర్రీ అన్నాడు అనమాట. చెర్రీ నీ అసలు పేరేంటి? నాకు చెర్రీ అని తెలుసు. సో మై నేమ్ ఇస్ ధ్రువ్ వైట్లా. ధ్రువ్ కాదు, అమ్మని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా, లైక్ సమ్వన్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకు అంత ఇష్టం అమ్మని? లైక్ అమ్మ ఇస్ అ వెరీ అమ్మ మస్త్ హార్డ్ వర్క్ చేస్తుంది. సో షీ ఈస్ వెరీ స్మార్ట్ as well. సో యా, ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ హర్. సో అండ్ ఇంతమంది వచ్చారు కదా అమ్మని చూడడానికి, హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? I feel that whenever my mother talks, I feel like this many members are there or this many members are saying. After seeing this crowd, I was like, oh my God, this many people are also there who sees my mother, admires my mother like that. Yeah. And you are not the only one who admires her, Yeah. There are so many people who came across from Andhra Pradesh and Telangana. Yeah. And మన ఇద్దరం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం? తెలియదండి. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఒకరే. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం? కొంచెం ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరు ఈక్వలే. ఎందుకు అమ్మ నాన్న ఇద్దరు వీడియో చూస్తారా? కాదు, whoever I go to, I say the same thing. I like my mother and father అంతే. ఓకే, థ్యాంక్ యూ. కెమెరా ముందు స్వప్నక్కుంటే కెమెరా వెనక పరిగెట్టించేది మా యశోక్ అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, కానీ ఈరోజు ఫ్యాన్ మీట్లో 2 ముక్కలు అయితే మాట్లాడాలి ఖచ్చితంగా. హాయ్ యశోక. హలో, హాయ్. 2 ముక్కలు అయిపోయినాయి, వెళ్దామైతే. అసలు మొన్నటికి ఎంత ఇంప్రూవ్ అయిపోయారు గ్యాప్లో, అసలు ఎంత నా మీద పంచులు.
పంచి పలక్నామాకి పంచి నేను వేయలేనమ్మా. కాదు, ఇంతమంది 3,000 మంది పైన వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళ అంత ప్యూర్ లవ్. కానీ మా వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు చాలా మంది, చాలా దూరం నుంచి వచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాలని రాదు, మా గుర్తుగా వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు, కానీ అది మేము ఇవ్వలేకపోయాము. నెక్స్ట్ టైం పక్కా ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాము. చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లానర్ లాగా అయితే ఖచ్చితంగా మాట్లాడేసింది చూసారా. అంటే స్వప్నకి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి ముందే అందరికీ ఇది చెప్పేస్తున్నారు. అంతే కదా, మేము ఇద్దరం ఒకటే. నిద్ర ఒకటే అమ్మ, మాకు తెలుసులేండి. కాదు యశోక, ఎప్పుడైనా స్వప్నక్క ఫేమ్ చూసి జెలసీ ఫీల్ అయ్యావా? ఎప్పుడు ఆయన ఎవరు ఫీల్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అయినో, నాకు అది క్లియర్గా తెలుసు, బట్ అందరికీ ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపించి అడిగాను. కూడా చాలా తెలుసు. అవును, ఈరోజు స్వప్నక్కనే కాదు, నిన్ను కూడా మొత్తం ఇట్లా నలిపేస్తున్నట్టున్నారు. కాదు, స్టేజ్ మీద ఉంటే స్టేజ్ బ్లాక్ అయిపోతుంది చెప్పేసి కిందకి వెళ్ళిపోతుంటే కింద బ్లాక్ అయిపోతుంది. మీ వాళ్ళ లవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియల్లీ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పండి కరెక్ట్గా. ఎన్నిసార్లు అదే తెలుసు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తాం. అది అక్కడ చెప్తున్నారు. నిజంగా సోల్ సిస్టర్స్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే మా యశోక స్వప్నకి ఇద్దరు. మా పప్పు ఎప్పుడు అంటది యశు నా బ్యాక్ బోన్ అని. ఇదేదో నా ఛానల్ వ్లాగ్ లాగా ఉంది కానీ కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. స్వప్న వైట్ల కంటే నాకెంత ప్రేమో నాకు తెలుసు, కానీ అభిమానం అంటే ఒక 100-200 మంది వస్తారనుకున్నాను. 3,000 మంది వచ్చారు. బ్యాంకెట్ హాల్ సరిపోలేదు, ఫోటోల కోసం ఎట్లా కుంటూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ విషయం గురించి అక్క ఎలా ఫీల్ అవుతున్నారో అక్క మాటలను తెలుసుకుందాం, వచ్చేయండి. హలో స్వప్నక్క. హాయ్. నాకు ఆనందం, భయం, అసలు ఆనంద బాష్పాలు అనుకోండి. పొద్దున్న నుంచి చూస్తున్నా, ఇలా చేయబట్టుకొని అందరికి సెల్ఫీలు ఇచ్చి అలసిపోయి ఉంటారు. 3,000 మంది వచ్చారని ఎక్స్పెక్ట్ చేశారా? బాలకృష్ణ గారు చెప్పినట్టు నవ్వుతూ ఉంటే ఊపు వస్తుంది అన్నట్టు నాకు ఫోటోలు తీస్తుంటే అలుపు రాలేదు అసలు. కానీ ఇప్పుడు నువ్వు చెల్లివిరా, చెల్లి, అమ్మ, అక్క, వాళ్ళ ప్రేమ మనకి ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ ఎంతెంత దూరం నుండి వచ్చారు తెలుసా, వరంగల్ నుండి, ఒంగోలు నుండి, నెల్లూరు నుండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ మామూలుగా అసలు మేము చేసిన ఇంటర్వ్యూని దుమ్ము దులిపేసింది. సో ఈరోజు ఐ డ్రీమ్ వచ్చి ఇట్లా కవర్ చేయడం మటుకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిట్టి చెల్లి కూడా వచ్చింది, ఒకసారి చూడండి, అది అసలు మామూలుగా లేదు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మటుకి నిరూపించారు కదా, నిజంగా కంటెంట్ ఉంటే మంచిగా మనం వీడియోస్ చేస్తే లవ్ అనేది మనం ఎంత ఇస్తే వాళ్ళు డబల్ ట్రిపుల్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ అభిమానుల కోసం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ కోసం? ఏం చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను. అందరికీ హగ్ ఇచ్చేసాను, కిస్లు ఇచ్చాను, కొందరికి లిప్స్టిక్ కూడా అంటుంది, బట్ పర్లేదు. అండ్ ఇంత బాగా మమ్మల్ని సక్సెస్ చేసినందుకు ఇంకా 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 మిమ్మల్ని మీ దగ్గరికి అవ్వాలని మేము అనుకుంటూనే ఉంటాము. ఎప్పుడు నేను యశు మీకోసం వర్క్ చేస్తూనే ఉంటాము. మీ లవ్ని కొంచెం కూడా తగ్గకుండా అలా పెంచుతూనే ఉంటామని ఈరోజు ప్రామిస్ చేస్తున్నా అధ్యక్ష. అంటే ఈ రోజు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. స్వప్న గారు దాకా రాలేని వాళ్ళు అక్కడ ఉండి కొంచెం ఫీల్ అయ్యారు. కానీ డోంట్ మైండ్ అండి, మళ్ళీ మేము కలుస్తాం. అంటే చాలా మెంబర్స్కి గిఫ్ట్స్ పెట్టుకున్నాము. 3,000+ మెంబర్స్ వచ్చారని మేము నిజంగా అనుకోలేదు. మీ లవ్ని ఇంకా 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 పెంచుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం.